ఆర్బీఐ అధికారులమని చెప్పి బెంగళూరులో ఏటీఎం వాహనాన్ని చోరీ చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఏటీఎంలో నగదు నింపే వాహనం నుంచి 7.11 కోట్లు చోరీ చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కూర్మానిపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నవీన్ కూడా ఈ చోరీలో పాల్గొన్నట్లుగా గుర్తించారు. వెంటనే నవీన్ ఇంటిని చుట్టుముట్టిన కర్ణాటక, చిత్తూరు పోలీసులు 5 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. దోపిడీకి కానిస్టేబుల్ ప్రధాన సూత్రధారిగా పథక రచన చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. 5 కోట్లు సీజ్ చేసిన నేపథ్యంలో మిగతా డబ్బు కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. ఆర్బీఐ అధికారులమని చెప్పి బెంగళూరులో ఏటీఎం వాహనాన్ని చోరీ చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఏటీఎంలో నగదు నింపే వాహనం నుంచి 7.11 కోట్లు చోరీ చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కూర్మానిపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నవీన్ కూడా ఈ చోరీలో పాల్గొన్నట్లుగా గుర్తించారు. వెంటనే నవీన్ ఇంటిని చుట్టుముట్టిన కర్ణాటక, చిత్తూరు పోలీసులు 5 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. దోపిడీకి కానిస్టేబుల్ ప్రధాన సూత్రధారిగా పథక రచన చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. 5 కోట్లు సీజ్ చేసిన నేపథ్యంలో మిగతా డబ్బు కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు.